18 ఏళ్ళ నిరీక్షణ అన్న, ఎన్నో ఏళ్ళ ఆకలి అన్న. ఆర్సీబీ అంటే ఐపీఎల్ టీం కాదు, అది ఒక ఎమోషన్ అన్న. ఇవాళ అదే టీం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ రకంగా చూసుకున్నా ఎమోషన్స్ కాదు, ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే తీరని దుఃఖం అనేది నిన్న ఆ సంఘటన మిగిల్చింది చాలామంది చెప్పచ్చు. ఎందుకంటే అమాయకపు ప్రజలు ఆ తొక్కిసలాటలో చనిపోయింది, ఎవరు కూడా ఊహించలేదు. బట్ కాకపోతే దేశంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, తొక్కిసలాటలో చనిపోవడం అనేది. ఉదాహరణకు మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే గతంలో అల్లు అర్జున్ గారు సభ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టినప్పుడు ఆ సభలో 9 మంది తొక్కిసలాటలో చనిపోవడం కావచ్చు. ఇట్లా పలు సందర్భాల్లో చూసింది. మొన్న టీటీడీ దగ్గర వాళ్ళు ఆ దారిని మార్చడం వల్ల అక్కడ ఒక 5గురు చనిపోవడం కావచ్చు, మిగతా వాళ్ళు అస్వస్థతకు గురి కావడం కావచ్చు. ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తాం. దేశం అంతటా ఇట్లాంటివి కొన్ని వందలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు క్రౌడ్ను కంట్రోల్ చేసే విధంలో, లేకపోతే క్రౌడ్ను ఒక కట్టడి, ఒక నిబంధనలు నడిపించడంలో ఎందుకు అధికారులు ఫెయిల్ అవుతూ ఉన్నారు? ఎందుకు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు?